మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజైతే మనం ప్రజెంట్ ఇందిరమ్మ కాలనీలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గెలిచి 10 నెలలు అయితే అవుతూ ఉంది. అయితే ఈ గత కొంతకాలంగా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అటు ఇందిరమ్మ కాలనీలో అండర్ పాస్ బ్రిడ్జి కావచ్చు, ఇటువైపు రాఘవేంద్ర కాలనీలో బ్రిడ్జిలు అవ్వచ్చు, అదేవిధంగా శివాలయం, ఇటువైపు ఇందిరమ్మ కాలనీలో శివాలయం దగ్గర నుంచి కూడా రోడ్లు అనేవి వేస్తూ ఉన్నారు. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అభివృద్ధి ఏం జరగట్లేదు అని మాజీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మీద అయితే బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న స్థానికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్పనంటే మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఆరోపిస్తున్నారు అని చెప్పనంటే కావ్య కృష్ణారెడ్డి గారికి ఇక్కడ లేఅవుట్ మాట వాస్తవం. అయితే ఆ లేఅవుట్ లో ఇక్కడంతా కూడా రోడ్డు వేయించుకుంటున్నారు, కావాలని వేయించుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏవి ఉపయోగం లేదన్న ఆ విధానంలో అయితే ఆరోపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఅవుట్ ఉన్న మాట అయితే వాస్తవం. కానీ ఆ లేఅవుట్ అనేది గత సంవత్సరంలోనే, గత ప్రభుత్వంలోనే ఆ లేఅవుట్ అనేది కొనడం జరిగింది. ఆ లేఅవుట్ కి దారి కూడా వేపీయడానికి అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ అర్జీకి కూడా కమిషన్ గా 32 లక్షల వరకు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోడ్డు మాత్రం వేపించలేదు. కానీ గెలిచిన అనతి కాలంలోనే మొదటిగా మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందే రోడ్డు వేయించడం జరిగింది. ఇంతకు ముందు ఆయన ఇంటి ముందే, ఆయన గెలిచి 10 సంవత్సరాలైనా కానీ ఆ 10 సంవత్సరాలలో కూడా ఆయన ఇంటి ముందు కనీసం రోడ్డు కూడా వేయించుకోలేదు అని చెప్పి అయితే స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీలో గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారు మాత్రం మొదటిగా ఆయన ఇంటి ముందే అయితే రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రజలకి కూడా ఉపయోగపడే విధంగా అటు రాఘవేంద్ర కాలనీ కానివ్వండి, ఇటు ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, ఎక్కడ అంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా అయితే ఇక్కడ రోడ్లన్నీ కూడా వేయించడం జరిగింది. ఇక్కడంతా కూడా మాకు రోడ్లు వేయించడం మీకు ఇష్టం లేదా అని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఎంతో మంది ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మేము దాదాపుగా 5,000 మంది వరకు కూడా ఉన్నాము ఈ ఇందిరమ్మ కాలనీలో. మేమంతా కూడా తిరిగి వెళ్ళాలని చెప్పనంటే రోడ్డు వైపుకి వెళ్ళాలంటే కనీసం మాకు గంటన్నర టైం వరకు పడుతుంది. ఈ రోడ్లన్నీ కూడా వేపించి అండర్ పాస్ బ్రిడ్జి వేపిస్తే మాత్రం మాకు కానీ ఒక 5 నిమిషాల్లో కూడా మేము రోడ్డును కూడా చేరుకోవచ్చు. కానీ ఈ రకాలైన ఆరోపించడం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మీద మాకేమాత్రం నచ్చడం లేదనైతే ఇక్కడున్న స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఈ విధంగా ఆరోపిస్తున్నారు, అసలు ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ అనేది జరిగిందన్న విషయాలన్నీ కూడా ఇక్కడ స్థానికులను అయితే కొంతమందిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా అయితే ఇక్కడ డెవలప్మెంట్ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ అండర్ పాస్ బ్రిడ్జిలు కానివ్వండి, రాఘవేంద్ర కాలనీ కానివ్వండి, ఇటువైపు చూసుకుంటే శివాలయం దగ్గర నుంచి కూడా మనకి రోడ్లు అనేవి వేయడం జరుగుతోంది. కానీ ఈ రోడ్లన్నీ కూడా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు గెలిచిన టీడీపీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంతంగా ఆయన లేఅవుట్ కోసం, దారి కోసం వేయించుకుంటున్నారని అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే మీకు ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పంటారు? ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, మా ఇంద్రమ్మ కాలనీ ప్రజలకు మరియు మా ఇంద్రమ్మ కాలనీ రాజకీయ నాయకులకు నా నమస్కారాలు. నిన్న 2 రోజుల క్రితం మా ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అసత్య ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ప్రెస్ మీట్లో ఎంత బాగా చెప్పారో ఆయన తోటి నాయకులే అది చూసి నిద్రపోయిన సన్నివేశం. అంటే అంత బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీకు కొన్ని విషయాలు నిజం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మా నాయకుడు స్థలాలు ఎప్పుడు కబ్జాలు చేయలేదు, వ్యవసాయ భూములను అక్రమంగా ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు. దాని తర్వాత జగనన్న కాలనీలో గ్రావెల్ తీసుకుని వచ్చి ఇంకో దగ్గర అమ్ముకోలేదు. మా నాయకుడు మా ఇంద్రమ్మ కాలనీని డెవలప్ చేస్తున్నారు, కావాలని డెవలప్ చేస్తున్నారు. మీరు అది మనసులో పెట్టుకొని ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం మీ నాయకులకే నచ్చట్లేదు. అది నచ్చకే తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో మీరు ఇంద్రమ్మ కాలనీ చేసిన అభివృద్ధి ఎంతవరకు మీ రెగ్యులర్గా మీ ఇంతకుముందు కౌన్సిలర్ 2-3 తిరుగుతుండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ మాటలు ఆడలేక ఆ కౌన్సిలర్ కూడా ఏం చేయలేకపోయారు. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే పిల్లలకి స్కూల్ బస్సు పోయేదానికి కూడా వీలు లేకుండా ఉండేది. మా ఎమ్మెల్యే గారు గెలవక ముందే మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను రోడ్డు గెలవకుండానే మాకు వాగ్దానం చేశారు. మేము రోడ్డు గెలిచిన వెంటనే మీకు రోడ్డు వేస్తామని. సో అప్పుడే మాకు ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసి రోడ్డు వేయడం జరుగుతుంది. కానీ అది తెలియక మీరు అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ఒకవేళ మా ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఇలాంటి ఎన్నో మాకు చెప్పకుండా చేయొచ్చు. కానీ
ఇక్కడ శివాలయం దగ్గర నుంచి మా అండర్ బ్రిడ్జ్ వరకు రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. ఆయన అక్రమంగా సంపాదించుకోవాలనుకుంటే మేము పడుతున్న బాధలు చూడలేక దేవుడు పంపించిన వ్యక్తి మా ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యే పైన మీరు బురద చల్లడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ కాలనీ అండర్ పాస్ బ్రిడ్జ్ పడిందంటే మాత్రం గంట ప్రయాణం అంటే రోడ్డు బైపాస్కి చేరుకుంటే గంట వరకు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండర్ పాస్ పడిన తర్వాత 5 నిమిషాల్లో కూడా మనం ఇదంతా కూడా తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ అండర్ పాస్ మీద కూడా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది కావాలనే చేస్తున్నారు అని చెప్పి దీని మీద మీరేమంటారు? ఆ నాయకుడు ఎలాగ చేయలేదు. ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చేసింది కూడా లేదు, మా ఇంద్రమ్మ కాలనీకి వచ్చింది కూడా లేదు. ఆ 10 సంవత్సరాల్లో దాదాపుగా 2-3 సార్లు తప్పితే అది కూడా ఎలక్షన్ టైంకి లేకపోతే ఆ డబ్బులు పంచాల్సిన టైంలో వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు మా ఇంద్రమ్మ కాలనీలో ప్రజలు ఉన్నారు, వాళ్ళకి బాధలు ఉంటాయి అని తెలుసుకున్న రోజులు లేవు. కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు మీరు అక్కడ చూడండి, ఆ లైట్ ఎప్పుడు వెలుగుతుందంటే దానికి కారణం మా ఎమ్మెల్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యే లైట్లు ప్రతిరోజు లైట్ల గురించి ఎమ్మెల్యే రిపోర్ట్ తీసుకుంటారు, మా మున్సిపల్ కమిషనర్ రిపోర్ట్ తీసుకుంటారు. తర్వాత శానిటరీ కోసం మా సచివాలయం సిబ్బంది ఎప్పుడు ముందుంటారు. దాని తర్వాత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నా దగ్గర రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను అన్న ఎమ్మెల్యే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. ఇంత మంచి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన ఒకసారి ఆయన దాన్ని సరి చేసుకోవాలి. ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రజలకి ఇప్పుడు దాదాపు మీరు 5,000 మంది పైగానే ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో అండర్ పాసులు కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు శానిటేషన్ కానివ్వండి, ఎన్నో చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద అసలు ఏమీ చేయట్లేదు అభివృద్ధి అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఏనుగు పోతున్నప్పుడు దారిన కుక్కలు ఎన్నో అరుస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తున్నాయని ఏనుగు వెళ్లకుండా ఉండదు కదా మేడం. సో సేమ్ ప్రాసెస్, అది ఆ ఏనుగు పోతూ ఉంటుంది. కాకపోతే మా ఎమ్మెల్యే ప్రజల యొక్క కష్టాలని నష్టాలని తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏదో ఒకటి గెలుపుకోవాలి. సార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ నాయకులు కూడా ఎప్పుడెప్పుడు మా ఎమ్మెల్యే గారు గేటు ఓపెన్ చేస్తే మీ నాయకులు కూడా వచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పుడు ఎందుకు ఆయన అంత మంచిగా పనులు చేస్తున్నప్పుడు మీరు ఆయన పైన బురద చల్లడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మా కాలనీ ప్రజలందరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోడ్డు వల్ల ఎన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్న అన్ని కుటుంబాలు చాలా ఆనందపడుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంతకుముందు ఎన్ని సమస్యలు ఉన్నాయో చాలా వరకు సమస్యల్ని మా పెద్ద ఆయన ఇప్పటి వరకు చాలా సమస్యలు క్లియర్ చేశారు. ప్రోగ్రాం కూడా ఇంద్రమ్మ కాలనీకి వచ్చి ప్రతి గడపకి మా ఎమ్మెల్యే గారు కనిపిస్తే మా ఇంద్రమ్మ కాలనీ ప్రజలు కూడా చాలా ఆనందపడతారు. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇదివరకు రోడ్లు ఏమి కూడా ఇక్కడ వేసిన సందర్భాలు లేవు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఏమి లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతుంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటారు? మాకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ద్వారా సాధ్యమవుతుంది. మాకు అంతకుముందు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్నా కానీ మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేటి. అసలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళమి. కనీసం ఏదన్నా హెల్త్ బాగాలేకపోయినా కానీ టౌన్లోకి వెళ్ళాలన్నా ఆటో ఫెసిలిటీస్ కూడా రావు. ఎందుకంటే శివాలయం దాకానే ఆటోలు వచ్చేది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గెలిచినందువల్ల మాకు ఇంటింటికి కుళాయిలు వచ్చాయి, రోడ్డు కూడా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు అందరికైతే మటుకు. మాకు ఇలా మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే మేము మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ మేము ముందుకు నడుస్తాం. మా ఎమ్మెల్యే మాకు ముందుంటే మేము వెనకాల మా ఎమ్మెల్యే తరపున మేము ఉంటామని కోరుకుంటున్నాం. ఇక్కడ మామూలుగా మీరు అక్కడ రోడ్డు వరకు కూడా వెళ్ళాలంటే కూడా దాదాపు ఎంత టైం పట్టుద్దమ్మా మీకు? మాకు ఒక అరగంట దాకా పట్టుద్ది. మేము శివాలయం దాకా వెళ్ళే తల్లికి అరగంట అయితే పట్టుద్ది. ఎందుకంటే వాన వస్తే గంట కూడా పట్టుద్ది. నడవలేము, అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేము. స్కూల్ కి వ్యాన్లు కూడా రావన్నమాట మాకు. ఆ రోజు ఇంక పిల్లల్ని కూడా ఇంట్లోనే పెట్టుకోవాలి మేము. వాన వచ్చినప్పుడు పరిస్థితి అనేది ఏ విధంగా ఉండేదమ్మా ఇక్కడ? మాకు పై నుంచి బాగా మురికి నీళ్లు కూడా వచ్చేసేటి, కనీసం బయటికి కూడా రాలేము మేము. చాలా ఇబ్బందికరంగా ఉండేది మాకు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ రోడ్లు అయితే అన్ని వేస్తున్నారంటే చాలా దూరం వరకు కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీకు ఇప్పుడు బాగుందా? మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఇందిరమ్మ కాలనీ కూడా అభివృద్ధి అవుతున్నందుకు అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మీకు రావడానికి కనీసం ఒక అరగంట, వాన వస్తే గంట పడుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అండర్ పాస్ బ్రిడ్జి పడిన తర్వాత మీ కాలనీలో దాదాపు 5 నిమిషాల్లో కూడా అన్ని అంటే రవాణా అనేది బాగుంటుంది. దాని తర్వాత ఇప్పుడు దాన్ని కూడా బురద జల్లే ప్రయత్నం అనేది మాజీ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మాకైతే మటుకు చేస్తున్నందుకు పక్కన ఎంతో మంది మాట్లాడుతుంటారు. కానీ మా ఎమ్మెల్యే మాకు ముందందుగా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది పట్టించుకోకుండా మా పేదవాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకునే ఎమ్మెల్యేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇదివరకు మాజీ ఎమ్మెల్యే ఏమని ఆరోపిస్తున్నారంటే దాదాపు మీరు గెలిచిన తర్వాత మీకోసమే రోడ్లు వేయించుకుంటున్నారు, ప్రజల కోసం కాదు అని కూడా ఆరోపిస్తున్నారు. దాదాపు మనం నిజమైన వాస్తవం చెప్పుకోవాలని అంటే ఇదివరకు 32 లక్షలు కమిషన్ పెట్టి కూడా రోడ్లు వేయించుకోవడానికి గత ప్రభుత్వంలో లేఅవుట్ కొన్న తర్వాత ప్రయత్నం చేశారు. 32 లక్షల కమిషన్ తీసుకొని కూడా రోడ్లు అనేవి వేపించలేదు ఆయనున్న లేఅవుట్కి. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొత్తం ఆయనున్న లేఅవుట్కే కాకుండా ఇక్కడ అన్ని కూడా ఎంతో దూరం వరకు కూడా లేఅవుట్లు అనేది అంటే రోడ్ అనేది వేయించడం జరుగుతుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారా ఆయన ఆరోపణల మీద, మాజీ ఎమ్మెల్యే ఆరోపణల మీద? దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డికి ధన్యవాదములు. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అయితే ఈ రోజు కూడా రోడ్డు అనేది లేదు. మా పిల్లలు 6 నెలలు స్కూల్కి పోతే వర్షాలు 6 నెలలు ఇంట్లో ఉండేవాళ్ళు, పడుతూ లేస్తూ వచ్చేవాళ్ళు. ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారంటే మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఆయన ఒకటే మాట అడిగారు, నమ్మకం ఉంటే మీరు గెలిపించుకోండి, ఓటేయమని నేను అడగనన్నారు. నమ్మకం ఉంటే నేను మంచి చేస్తానంటేనే ఓట్లు వేయమని అడిగారు ఆయన. మాకు నమ్మకంతోటి వేసాము, మాకు మంచి పనులు చేస్తున్నాడు. ఓట్లు ఎక్కడెక్కడో ఉన్నాయి మాకు, ఈరోజు ఇంటి ముందుకు తెచ్చిపెట్టారు. ఎక్కడెక్కడో ఆధార్ కార్డులు ఎక్కడున్నాయో కూడా మాకు అర్థం కాకుండా ఉన్నాయి. ఈరోజు ఒక ఆధార్ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఓటు కానీ మా ఇంటి ముందుకు తెచ్చిపెట్టారు. ఈరోజు ప్రతి ఇంటి ముందుకు రోడ్డు వస్తుంది. ధన్యవాదాలు వెంకటకృష్ణారెడ్డి గారికి. మాజీ కౌన్సిలర్ అయితే మనతో ఉన్నారు, ఆవిడని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇదంతా ఆయన కోసమే, డెవలప్మెంట్ అంతా కూడా ఆయన కోసమే చేసుకుంటున్నారు, ప్రజల కోసం కాదు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు గెలిచిండ్రు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇక్కడ ఏం చేయలేదు ఆయన. ఈ పిల్లలు రావాలంటే స్కూల్కి భలే ఇబ్బంది పడిపోతారు. ఆయన వచ్చి మాకు మాట ఇచ్చిండు, అక్కడ మీటింగ్ పెట్టించినాము. మీటింగ్ కాడ మాట ఇచ్చిండు, మాట ఇచ్చి నేను గెలవకుండా మీకు పని చేస్తాననిండు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ తోడు నీడగా నేను ఉంటాననిండు. అన్నీ నేను లైన్ చూసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. ఈ కాలనీ ఇచ్చి 18 సంవత్సరాలైంది. ఈ 18 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన వచ్చి అన్నీ పట్టించుకొని అందరికి ఇల్లు కట్టించి నేనుండాను, నేను కడతాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను రోడ్డు వేపిస్తాను, మీ పిల్లల లైన్లో నేను పెట్టుకుంటాను, మీకు స్కూల్ కట్టిస్తాను, మీకు అంగన్వాడి బడి పెట్టిస్తాను, మీకు ఏం కావాలంటే నేనుండాను, మీ అందుబాటులో నేను ఉంటాను, నా ఎమ్మట మీరు ఉండండి, మీకు ఏం పనులు కావాలన్నా నా దగ్గరికి రండి, నేను చేపిస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా పిల్లలు సంతోషంగా ఉండరు, మాకు యాళ్ళు సంతోషంగా వస్తాయి, మా పిల్లలు యాళ్ళు సంతోషంగా పోతారు, ఇంకా నిలబడేది లేదు. అన్నీ బాగుండి ఆయన ఇల్లు కట్టిస్తున్నాడు. ఆయన అన్నీ నేను లోన్లు పెట్టిస్తాను, నేను లోన్లు చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్పిండు. మాకు గట్టిగా ఆయన మీద ప్రయత్నం చేస్తున్నాం మేము. మాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేది, ఆయన చెప్పుకుంటాం. లైట్లు బాగానే ఉండయి, రోడ్లు బాగుండయి, పిల్లలకి స్కూల్ బాగుంది, పిల్లలకి ఆరోగ్యం బాగుంది. ఆయన ఏది కావాలన్నా మాకు అమ్మటే ఉండి చేపిస్తున్నాడు. మరి అటువంటి నాయకుడి మీద అన్ని మీకు అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నారు. ఆయన వల్ల మేము బాగున్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మా పిల్లలు కూడా బాగున్నారు, స్కూల్కి వెళ్తున్నారని అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు. మరి అలాంటి ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు అనేది చేయడం మీరు ఎంతవరకు ఖండిస్తారు? ఈ చాలా చెప్పుకుంటుంటారు జనాలకి, అందరికి ఉంటుంది, మాకే వాళ్ళకే కాదు, జనాలు అందరూ ఎన్ని ఆలోపనలు చేసినా మేము ఎవరు మాట వినం, ఆయన మాట వింటాం, ఆయన కాడికే పోతాం, ఆయన చేతనే పని చేయించుకుంటాం, ఆయన మేము పట్టించుకోం. ఈయనే మాకు ఎమ్మెల్యే, ప్రతిసారి ఈయనే గెలిపించుకుంటుంటాం మేము. ఎప్పుడు ఈయనే ఉంటాడు, మాకు తోడు నీడగా ఈయనే ఉంటాడు, ఈయనే గెలిపించుకుంటాం. ఆ ప్రజలందరినీ కూడా ఒక పక్కదోవ పట్టించే విధానం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రజలందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇది బుద్ధి కాదు, ఇది మంచి కాదు, మీరు బుద్ధిగా రండి, బుద్ధిగా చేపించుకోండి, ఆయన మీద ప్రెస్ మీటింగ్ పెట్టబాకండి, ఆయన్ని ఆరోపించబాకండి. ఆయన బాగా చేసి ఆయన ఏం బాగా చేయలేదు, ఈయన బాగా చేస్తుండు, అందరూ ఈయన కలిసి మలిసి పోదాం అనుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ మామూలుగా అయితే ప్రజలందరూ కూడా మాకు ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు, మాకు అన్నీ ఇస్తున్న ఎమ్మెల్యేని ఈ విధంగా ఆరోపించడం మాకు నచ్చడం లేదైతే ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మీరు ఈ విషయం మీద ఏమని చెప్తారు? 2021లో వర్షాలు వచ్చాయి విపరీతంగా. కారు వేసుకొని వచ్చాడు, అక్కడ తార్ రోడ్ దగ్గర అంబేద్కర్ కాలనీకి పోయే దావలో కాలో చూసి వెళ్ళిపోయావు. పిడికిడి మట్టి కూడా నువ్వు వేయలా. నీకు దమ్ముంటే ఇప్పుడు రా చూసుకో, నీ కారు డైరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. లేనిపోని ఆరోపణలు చెయ్యొద్దు. ఒక్క లైట్ వెలిగేది కాదు, నువ్వు సాయంత్రం పూట 6 గంటలకు వచ్చి చూడు, ప్రతి గొంతుకి లైట్ వెలుగుతుంది, కళకళలాడుతుంది కాలనీ.
అది కూడా కాదు, ప్రతాప్ రెడ్డి గారు ఒకసారి మీరు జేసీబీ పంపించారు, ఒక్క గొంతు కూడా చేయకుండా మీరు బిల్లు చేయించుకొని పోయారు. అది వాస్తవం, అది దాంట్లో తిరిగే లేదు. ఇప్పుడు ప్రతి గొంతుకి నిలబడు, స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ దాకా ప్రతి గొంతు కనిపిస్తుంది. జేసీబీలు పెట్టి ప్రతి గొంతు క్లీన్ చేయించాడు ఆయన దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఏదేదో మా ఇంతకు ముందు ఏమి డెవలప్మెంట్ అనేది చేయలేదా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఈ కాలనీ? లేదు మేడం, ఎక్కడ పిడికిడు మట్టి లేదు, పిడికిడు మట్టి కూడా వేసిన పాప అనుభవాల వచ్చి చెప్పానండి. అయితే ఇప్పుడు ఆరోపించడం అయితే అసలు డెవలప్మెంటే చేయడం లేదు, ఆయనకు ఆయన చేసుకుంటున్నారని అంటున్నారు. డెవలప్ జరుగుతుంది, ఒకసారి వచ్చి చూస్తే ఆయన కళ్ళు ముందు తెలుసు. ఇంట్లో కూర్చొని ఏదేదో మాట్లాడితే కరెక్ట్ కాదు, అది వచ్చి చూడమను, రమ్మను, జరుగుతుందో లేదు ఈదులు వచ్చి చూడమను, కనిపిస్తాయో లేదు. ఒక సెకండ్ నిలబడి ప్రతి గొంతు కనిపిస్తుంది క్లీన్గా, చెట్లు గిట్టి పాములు అనేది లేకుండా పోయినాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మీకు ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ అనేది చేశారు? రోడ్లు వేస్తున్నారు, లైట్లు వేయించారు. ఫస్ట్ ముందు చెట్లన్నీ కంప చెట్లు విపరీతంగా పాములతో ఉండింది, మొత్తం జేసీబీ పెట్టి క్లీన్ చేయించేశారు. అది చాలా హ్యాపీ. మీరు ఇల్లు కట్టుకోండి, మీకు ఏం కావాలో చేస్తారు. ప్రతి వాళ్ళు ఇల్లు కడుతున్నారు, వాళ్ళ స్తోమతను బట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నీళ్లు ట్యాంకీలు బాగా వస్తున్నాయి, ఇంటింటికి కుళాయిలు వేపిస్తున్నారు, చెకింగ్ కూడా జరుగుతుంది, బాగా చూస్తున్నారు. మాకు ఆయనకి ఎప్పుడు ఆయనకే మేము రుణపడి ఉంటాం, ఆయన చేస్తాడు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఆయన నాయకత్వానికి. మా గతంలో కాలనీ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అప్పుడు కాలనీలో మేము వచ్చినప్పుడు అసలు లైట్లు కూడా లేవు మేడం, లైట్లు లేవు, ఏమి లేవు. వర్షం వచ్చినా కానీ పిల్లలు స్కూల్కి పోవాలంటే ఆగిపోయేవాళ్ళు, వర్షం వచ్చిన వ్యాన్లు కూడా వచ్చేది కాదు, ఇంతలో నీళ్ళల్లో వచ్చేవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళాలంటే. 3 రోజులు ఇంట్లో ఉంటే 4 రోజులు స్కూల్ అసలు స్కూల్కి పోయేదానికి కూడా లేకుండా అట్లా ఉన్నింది. ఇప్పుడు బాగుంది మేడం, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, వ్యాన్లు అన్నీ సౌకర్యంగా వస్తున్నాయి, కుళాయిలు నీళ్లు ట్యాంకీలు అన్నీ వచ్చిపోస్తున్నారు. లైట్లు కూడా అప్పుడు 4 చీకట్లో రావాలంటే పాములది భయంగా ఉండేది, లైట్లు అసలు ఉండేదే లేదు. ఇప్పుడు మాత్రం లైట్లు మొత్తం వేసారు, బాగా పొద్దు పోయేసరికి లైట్లు అన్నీ వెలుగుతా బాగుంది మేడం. కావ్య కృష్ణారెడ్డి గారు మీ మీద ఎలాంటి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు? బాగానే చేస్తున్నారు మేడం, రోడ్లు అవి బాగా వేస్తున్నారు, అన్నీ ఆయన చెప్పినట్టు ఆయన చేస్తున్నాడు మేడం. ఆయన ఎట్లా చెప్పాడో అట్లానే చేస్తున్నాడు. అయితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇదివరకు ఆయన సొంత ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు, కానీ ప్రజలకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేయడం లేదని అయితే ఆరోపిస్తూ ఉన్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయన పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ సిమెంట్ అక్కడ దాకా వచ్చాడు, వచ్చినప్పుడు అందరూ పోయి అడిగారు, రోడ్డు సార్ ఇట్లా బురదలో ఉన్నామంటే ఆయన వేస్తామని తలకాయ ఊపిపోయాడే కానీ మళ్ళీ తిరిగి మరీ కూడా చూడలేదు. చెప్పిన మాట ఏమో ఆయన విజయం చేయలేదు, కానీ ఈయన చెప్పినట్టు మాకు వాగ్దానం చేసినట్టు రోడ్డు వేసుకుంటా వస్తున్నాడు మేడం. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని ఎప్పుడైనా వచ్చి చూస్తున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చారు మేడం, వచ్చి చూశారు మేడం, వచ్చి చూసిపోయారు. వచ్చి మీ సమస్యలన్నీ తెలుసుకుని అవన్నీ తీర్చారా? తెలుసుకున్నారు మేడం. మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తానన్నాడు. సార్ మాకు స్కూల్కి పోవాలంటే రోడ్డు సౌకర్యం లేదు, శివాలయం దగ్గరికి పోవాలి, ఆటోలు రావు అని చెప్పాము. సరేనమ్మా రోడ్డు వేస్తామని చెప్పాడు, గెలిచినా గెలవకపోయినా రోడ్డు వేస్తామన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం రోడ్డు వేస్తున్నాడు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా వచ్చారు? అంటే ఆయన కూడా అలాగే కారులో వచ్చారా, లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఏంటమ్మా సమస్యలు ఏంటి, మీకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఏమన్నా అడిగి తెలుసుకొని ఆ సమస్యలు తీర్చారా? అక్కడ మీటింగ్ పెట్టారు మేడం, మీటింగ్ దగ్గరకు వచ్చారు, ఆయనే వచ్చి మాట్లాడి అందరం కలిసిపోతే అక్కడ మాట్లాడాడు మేడం. మాట్లాడి తేడా ఏంటంటారు? మాజీ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి తేడా ఏంటంటారు? ఈ ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తున్నాడు మేడం, మాకు చెప్పినా మాకు చెప్పినట్టుగానే ఆయన గెలిచినా గెలవకపోయినా చేస్తా అన్నాడు, అట్లానే ఆయన చేస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ముఖం మేము ఇప్పటికీ చూడలేదు మేడం కాలనీలోకి వచ్చిన తర్వాత. కాలనీ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? నేను ఇక్కడికి వచ్చి మేము ఫ్యామిలీ 2018లో వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ మరి దారుణంగా ఉన్నింది. ఒక 2 to 3 times ఎమ్మెల్యే వచ్చారు, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే మీకు ఖచ్చితంగా వేస్తాం మేము రోడ్లు అని చెప్పారు. ఎన్నిసార్లు? 2-3 సార్లు, మ్యాక్సిమం 2 to 3 times వీ కెన్ లెక్కేసుకోవచ్చు మనం అది. కానీ చెప్పిన పని ఒక్కటి చేయలేదు, అది 100% షూర్ అండి. ఇక్కడ అందరికీ తెలుసు. చెప్పాడు, బాగా మాటలు చెప్పాడు, మేము చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామన్నారు, కానీ ఒక్క పని కూడా చేయలేదు. కానీ మా కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ పెట్టారండి. ఇక్కడ పెట్టిన రోజు చెప్పారు, జనాలు ఎక్కువ మంది రాలేదు, టు బి ఫేర్ చెప్తున్నాను. వచ్చినప్పుడు చెప్పారు, మీకు మా పక్కనే ఉంటారు, మీరు మా నైబర్స్ లాగా, మా ఇల్లు పక్కనే, మీరు మాకు నైబర్స్ అవుతారు, మీకు ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము సాల్వ్ చేస్తానని చెప్పారు కావ్య కృష్ణారెడ్డి గారు. చెప్పినట్టుగానే వితిన్ 6 monthsలోనే వీ కెన్ సీ ఆల్ ద డెవలప్మెంట్ హియర్. అంత డెవలప్మెంట్ చూడగలుగుతున్నాం. అదే అండి.
మా సార్ మీద బాగా నమ్మకం ఉంది, చెప్పారంటే చేస్తున్నారు. ఇంతకుముందు హీస్ నాట్ లైక్ అదర్ పొలిటీషియన్స్. అంటే పొలిటీషియన్స్ ఏం చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు, ఖచ్చితంగా చేయరు. కానీ ఇతను అలా కాదు, చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. 100% అండి దానికి మాత్రం. అంటే ఇంతకు ముందు వాగ్దానాలు ఇచ్చారే కానీ ఏ పని కూడా చేయలేదు. ఇప్పుడు ఈయన మాత్రం మొత్తం వాగ్దానాలు అంటే ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మొత్తం చేసేస్తున్నారు అని అంటున్నారా? అబ్సల్యూట్లీ అండి, అది మాత్రం కరెక్ట్ అండి. కాలనీలో లైట్లు ఇప్పుడు రోడ్లు ఒకటే కాదు మేడం, దాదాపుగా 150 స్ట్రీట్ లైట్లు వేస్తుంటారు కొత్తవి. ఒక దాదాపుగా 750 కొత్త ఓట్లు ఇందిరమ్మ కాలనీలో వచ్చాయి సార్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు వాళ్ళ కౌన్సిలర్స్ ఒక 2-3 మన ఈ కాలనీలో తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బురదలో నడుచుకుంటూ పోయేవాళ్ళు, కానీ ఆ బురదలో కొంచెం మట్టి వేసిన పాపం కూడా పోలే. వాళ్ళందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళందరూ వాటర్ తోలుకుంటున్నారు. ఏ రోజు కూడా ఆ బురదని పూడుద్దాము అన్న ఇంటెన్షన్లో ఎవరూ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళంటే ఎలక్షన్ ముందు డబ్బులు పంచేదానికి, లేకపోతే ఓట్లు అడుక్కునేదానికి మాత్రమే ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు మాత్రమే వచ్చేవాళ్ళు. అప్పుడే కనిపించేది, ఇంకెప్పుడే కనిపించేది. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఫస్ట్ ఇందిరమ్మ కాలనీ డెవలప్ అవ్వాలి అంటే ఆధార్ కార్డులు దాదాపుగా 200 ఆధార్ కార్డులు ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఆయన సొంతగా ఆయన మనుషుల్ని పురమాయించి లేకపోతే నాకు చెప్పి దాదాపుగా 200 ఆధార్ కార్డులు మార్చాం. అది చిన్న విషయం కాదు ఆధార్ కార్డులు మార్చాలంటే. అట్టడితే 200 ఆధార్ కార్డులు మార్చాం, 750 ఓట్లు మార్చాం. స్ట్రీట్ లైట్లు దాదాపు ఇప్పుడు ఉదయం వచ్చారు, సాయంత్రం రండి, నాతో రండి, నేను వార్డు మొత్తం తిప్పి చూపిస్తాను. దాదాపు ఒక 15 లైట్లు మాత్రం, ఇంత పెద్ద వార్డులో 15 లైట్లు మాత్రమే పోయి ఉన్నాయి. అవి కూడా స్ట్రీట్ లైట్లు ఇప్పుడు రోడ్డు మీద వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాలే. లేకపోతే అది కూడా ఈ 100% స్ట్రీట్ లైట్ వెలగాలి. మా పెద్ద ఆయన చెప్పింది 100% ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్లోనే ఉండాలి. అదేదో మాట్లాడతారు కదా మేడం, చేయలేక పని చేయని వాళ్ళందరూ మాట్లాడడం కామన్ అది. సో ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనూ అప్పుడప్పుడు వచ్చి, ఇప్పుడు ఆయనకి ఎలా పొజిషన్ లేదు, ఆయన బెంగళూరు ప్యాలెస్లోనూ లేకపోతే అప్పుడప్పుడు వచ్చి నేను కనిపించాలి అన్న ఇంటెన్షన్తో ఈయన పైన బురద చల్లడమే కానీ, లేకపోతే ఇది ఆయన లేఅవుట్, ఆయన ఎప్పుడో కొన్న లేఅవుట్ వేసుకుంటారు కదా మేడం. ఈ పక్క రోడ్డు వేసుకుంటారు కదా, దీన్ని కలపాల్సిన అవసరం లేదు. సార్ ఎప్పుడు చెప్తుంటారు, అరే మీ రోడ్డు కలపడం వల్ల మా ఇంటి మీదకి మట్టి వస్తుంది అని. ఆయన ఇప్పుడు ఆ ఇంటి మీదకి మట్టి రావాల్సిన అవసరం లేదు. ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఈయన కూర్చోకుండా ఖాళీగా ఉండలేక వాళ్ళ జనాలు వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి మాట్లాడితే మా వైపు కొంచెం ఫోకస్ అవుద్దని తప్పితే ఆయన చేసిందేం లేదు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అయితే ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని అంటారా మీరు? అబ్సల్యూట్లీ అండి. మా దగ్గర ఫోటోలు వీడియోలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు వర్షం పడితే ఎలా ఉంటుందో ఏందో అంతా ఉన్నాయి. ఇది ఒకసారి మా అన్ని సేవ్ చేసుకుని ఉన్నాం మేము, వీడియోలు అన్నీ ఉన్నాయి. అబ్సల్యూట్లీ ఇది ఫాల్స్ ఎలిగేషన్. కావాలని అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాన్ని ఆపడానికి చేస్తున్నారే కానీ అంతకు మించి అయితే దీంట్లో ఏ మాసం వాస్తవం లేదండి. మీరైనా చూసుకోవచ్చు కావాలంటే, స్టార్ట్ అయింది వర్క్ అంతా. అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్ అండి. 10 సంవత్సరాలు చేశారు. ఎక్కడ డెవలప్మెంట్ అంటే ఇక్కడనే కాదు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నా సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి సౌకర్యాన్ని తెస్తున్నా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి ఏదో ఒక పుల్ల పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారంటే అవన్నీ కూడా చేయడం ఆయనకి ఇష్టం లేదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పటి నుంచే దానికి మాట్లాడండి. ఇష్టం లేదని అనిపిస్తుంది అండి ఖచ్చితంగా. ఎందుకంటే నేనున్నాను, ఈ ఊర్లో ఉన్నాను, నేను చెప్పుకోవడానికి అట్లా 4 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడతారు అంతే తప్ప దీంట్లో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు. అంటే ఇక్కడున్న మీకైతే తెలుస్తుంది ఇక్కడంతా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడికి వచ్చి చూస్తే తప్ప. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ ఫాల్స్ ఎలిగేషన్ గురించి? అందరికి ఒకే మాట చెప్పాలనుకుంటున్నానండి, ఇలాంటి మాటలు మాత్రం ఎప్పుడు నమ్మొద్దు. ఒకవేళ మీరు అబద్ధం అని అనుకుంటే వచ్చి చూడండి, మా కాలనీకి వచ్చి చూడండి. ఇది అబద్ధం అనిపిస్తే చూడండి, అప్పుడు చెప్పండి, అంతే అండి. సో ఫైనల్గా ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారి గురించి? ఓకే మాట, నేను చెప్పాడంటే చేస్తాడండి. ఏదైనా కానీ అభివృద్ధి ఖచ్చితంగా చెప్పాడంటే మాత్రం చేస్తాడు. అది ఎక్కువ టైం కూడా తీసుకోడు, వితిన్ ఫ్యూ మంత్స్లో చేసేస్తాడు. ఇంతకుముందు అది ఎందుకండి, చాలామంది ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నారు, లాస్ట్ టైం 5 years బిఫోర్ ఉన్నారు. ఎంతమంది ఈ వర్షాలకి వీటికి రోడ్లకి బాగలేక చాలామంది టౌన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? మెయిన్ ఫెసిలిటీస్ లేవు, రోడ్స్ లేవు, ఏం లేవు. ఎంతమంది బండిలో వస్తుంటే పడ్డారు, బురదలో ఇరుక్కుపోయారు, చాలా జరిగే ఇన్సిడెంట్లు. అందువల్ల చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళిపోయాయి టౌన్లోకి. ఎవరు ఇంకా తప్పక ఓన్ హౌస్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు అవన్నీ కాదని ఈయన వచ్చి చెప్పాడంటే ఖచ్చితంగా రోడ్లు వేస్తున్నారు. సో ఎవరైతే వలస వెళ్ళిపోయారో వాళ్ళు కూడా ఇంత డెవలప్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు కూడా తిరిగి రావడం, ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఎవరు వదులుకోరు, వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు, ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, వస్తున్నారు కూడా, ఇంకా చాలామంది వస్తారు. ఫ్యామిలీ ఖచ్చితంగా మా కాలనీలో జనాలు అనేది ఇంక్రీజ్ అవుతారండి, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఇంకేమన్నా కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము చిన్నగా ఒక్కసారిగా అవ్వండి అభివృద్ధి పనులు అనేవి, చిన్నగా స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. రోడ్ అనేది స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ డ్రైన్స్,
నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు రావడం కానీ ప్రతిరోజు చెత్త తీసుకెళ్ళడం కానీ ఒక స్టెప్ బై స్టెప్గా జరుగుతాయండి. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ వన్ డే. అవన్నీ కూడా చేస్తామని కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పారా? చెప్పారండి, ఆయన చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. అలా చేస్తారని కూడా నమ్మకం ఉంది మాకు. రోడ్డు వేస్తామని చెప్పారు, వేస్తున్నారు. అలాగే అది కూడా చెప్పారు, ఖచ్చితంగా చేస్తారు. సార్ మీరు చెప్పండి, ఫాల్స్ ఎలిగేషన్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇదైతే మాకు అంత ఐడియా లేదండి. నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కనీసం వర్షం పడితే ఇక్కడ నుంచి బైక్ రావడానికి కూడా ఉండేది కాదు. శివాలయం టెంపుల్ దగ్గర నుంచి రావడానికి కనీసం అంటే ½ అవర్ పట్టేది. ½ కూడా వస్తే ఎంత వాటర్ వచ్చింది అనుకోండి, ఆ గుంటలో దిగితే బైక్ అవతలకి ఎక్కుదా లేకపోతే నడిస్తే దిగుతామా లేదా అన్న విధంగా అన్ని గుంటలు ఉండేవి. ఆయన ఒకసారి ఇంతకుముందు గడప గడప ప్రోగ్రామ్ చేశాడండి. ఆయన ఇక్కడ ప్రతి ఒక్క టౌన్ మొత్తం తిరిగాడు, ఇన్ని గడప ప్రోగ్రామ్ అని చెప్పేసి. కానీ కాలనీకి వచ్చారు, కాలనీలో ఎన్ని గడపలు తిరిగి వెళ్ళారు, ఎన్ని గడపల్లో నుంచి చూశారు, లేకపోతే ఎక్కడ ఏం మాట్లాడారు అనేది తెలియదు. కానీ కనీసం రోడ్డుకి బస్సులు వస్తున్నాయి, స్కూల్ బస్సులు వస్తున్నాయి, వర్షం పడుతుంది. కానీ బస్సులు కూడా గుంటలో దిగితే బస్సు కూడా అవతలకి ఎక్కుదా లేదన్న అంత బుడద ఉండేది, వాటర్ ఉండేవి. కాకపోతే ఆయన కనీసం కొంచెం మట్టి తోలని సరే అని అడిగినా కూడా ఎటువంటిది కూడా స్పందించలేదు. ఆయన స్పందించకపోకే ఇప్పుడు చిన్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం ఇలాంటివన్నీ తగదు. అతనికి చేతనైతే అతను చేయమని చెప్పండి. కానీ చేసిన వాళ్ళని మాత్రం మాటలంటే ఒప్పుకోవడానికి బాగుండదు. అది ఆయనకి మర్యాదపూర్వకంగా అయితే మంచిది కాదు. కొద్దిగా తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి అయితే బస్సు అనేది అక్కడ బురదలో ఇరుక్కుపోయిందంటే అక్కడ ఉన్న పిల్లలకి కానివ్వండి, ఆ బస్సులో ఉన్న డ్రైవర్ వాళ్ళందరికీ కూడా ప్రమాదమే కదా. ఒక స్కూల్ బస్ వచ్చిందండి ఇక్కడే ముందు, కానీ వర్షం పడ్డది, అక్కడ ఇరుక్కుపోయింది బస్సు మేము నెట్టాలు చూసిన పరిస్థితి వచ్చింది. అలా కూడా జరిగింది. ఆటోలు వచ్చాయి, ఆటో అంటే బుడదలో దిగిందంటే చిన్నపిల్లలకి మ్యాజికల్ అంటుంటాయి కదా, వాటిని కూడా నెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ గుంట్లో దిగితే ఒకసారి చూడండి, నాకు వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ కూడా కనీసం మట్టి తోలడానికి గుంట పుడుద్దామని కూడా రాలేదు. మా సొంత ఖర్చులు పెట్టి కూడా ఇక్కడ మట్టి తోలుకున్నాం మేము. సో ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఏ బస్సులు ఏ లారీలు కూడా ఇరుక్కోకుండా అయితే ఇక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది, అంటే తార్ రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనేది ఉంది, ఎలాంటి రకంగా సంతోషం? ఆయన మాట చెప్పాడు చేస్తాను అని, ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. ఇవాళ చేసే వాళ్ళని చేయనివ్వరు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన విధంగా తెలుసుకోగలిగితే ఇప్పుడు ఒకసారి రమ్మని చెప్పండి, వచ్చి మనం ఎక్కడ ఉంటుందా, నేను వచ్చినప్పుడు గుంట ఎలా ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎంత త్వరగా వచ్చాను, అప్పుడు రావడానికి ఎంత టైం పట్టింది అనేది ఆయన వచ్చి చూస్తే ఆయనకే క్లారిటీ వస్తుంది. మనం చెప్పుకోవడం కన్నా మాజీ ఎమ్మెల్యే అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మీద అసలు అంతా కూడా ఆయన స్వార్థానికే చేసుకుంటున్నారు, ప్రజల కోసం కూడా ఏం చెయ్యట్లేదని అయితే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా చెప్తూ ఉన్నారు కూడా ఎన్నో సందర్భాల్లో. దాని గురించి మీరు ఏమంటారు? అది ఆయన అన్నం అయితే చాలా తప్పండి. ఈయన గెలవక ముందు ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్ళే చోటకి నా మనుషులు, నా వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా చేస్తా అన్నాడు. అదేవిధంగా ఆయన చేస్తున్నాడు. అదే ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటున్నాడు ఖచ్చితంగా. ఆయన చేసేదానికి మాత్రం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే అది తగదు వాళ్ళకి. అది వాళ్ళు చూడాలి, చూసి మేమున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసి మాట్లాడితే వాళ్ళు చాలా వరకు బెటర్. సో చూస్తున్నారు కదండి, మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా అయితే ఇందిరమ్మ కాలనీలో ఉన్న ప్రజలైతే స్పందిస్తూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే పిడికిడు మట్టి కూడా వేసిన పాపాన్ని అయితే పోలేదు మాజీ ఎమ్మెల్యే. మేమైతే ఆ బురదల్లోనే వాన్లు వస్తే అసలు మాకు ఎటు పోవాలో అర్థమయ్యేది కాదు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడైతే మేము మా పిల్లల్ని స్కూల్కి పంపించుకోగలుగుతున్నాము, ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాము. వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి, ఇప్పుడు మాత్రం అలా నిలిచిపోకుండా మేము చాలా త్వరగా రోడ్డును చేరుకోగలుగుతున్నాము. అదేవిధంగా మేమందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ రకంగా అయితే ఫాల్స్ ఎలిగేషన్ చేయడం, అదేవిధంగా ఇప్పుడున్న కావ్య కృష్ణారెడ్డి గారి మీద అయితే బురద చల్లడం అయితే మాకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు. ఇదే కానీ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మేము ఒక యుద్ధమే చేయాల్సి వస్తుందని చెప్పి అయితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, ఇందిరమ్మ కాలనీ నుంచి.